ఈ దిన వాక్యం ఏంటంటే దేవుడు మన మధ్య ఉండాలి. ఎవరు ఉండాలి? దేవుడు మన మధ్యలో ఉండాలి. ఎందుకంటే తండ్రి మన మధ్యలో ఉంటే, తండ్రి మన ఇంట్లో ఉంటే కదా ఇంటికే కల కదా, అవునా కదా? ఈ తండ్రి ఎప్పుడు వెళ్ళిపోతాడో మా మధ్యలో నుండి అనుకునే కుమారులు ఉంటారా, కుమార్తెలు ఉంటారా? ఉంటే అది ఇల్లు కానే కాదు, ఉంటే అది కుటుంబము కానే కాదు. తండ్రి ఎప్పుడైతే మన మధ్యలోకి వస్తాడో మనకేం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుంది. తండ్రి మన మధ్యలో ఉండాలి, దేవుడు మన మధ్యలో ఉండాలి, ఎప్పుడు మన మధ్యలో ఉండాలి. మన తండ్రి తెలివి కల్లోడైతే, మన తండ్రి జ్ఞానవంతుడైతే ఆ కుమార్తెలకు, ఆ తండ్రి కుమార్తెలకు ధైర్యం ఉంటది. ధైర్యముతో పాటు జ్ఞానము కూడా ఉంటది. అది ఎక్కడి నుండి వచ్చిన జ్ఞానము? తండ్రి నుండి వచ్చిన జ్ఞానం. స్తోత్రం. తండ్రి ఎట్టివాడు, కుమారులు అట్టివారే. తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టివారే. వారు జ్ఞానవంతులైతే కుమార్తెలు కూడా జ్ఞానవంతులు అవుతారు. తండ్రి జ్ఞానవంతుడైతే కుమారులు కూడా జ్ఞానవంతులు అవుతారు. తల్లి జ్ఞానవంతురాలైతే బిడ్డలు కూడా జ్ఞానవంతురాలు అవుతారు. కనుక మన దేవుడు ఉన్నంతమైన వాడు కనుక ఆయన కుమారుడుగా చెప్పుకునేటువంటి మనము, ఆయన మన మధ్యలో ఉంటుండగా మనము ధైర్యముతో బ్రతికే సమయము ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పగలుగుతామా? చెప్పగలుగుతున్నామా? ఆయన మా మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కదా. రాయబడిన మాట చదివితే యెషయా 45:14 చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, కష్టాజితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేవులైన ఆ సిబాయిలను నీ వద్దకు వచ్చి నీ వారైతారు. వారు నీ వెంట వస్తారు, సంఖ్యలు కట్టుకొని వస్తారు, నీ ఎదుట సాగిల పడతారు. నీ మధ్య దేవుడు, నిశ్చయముగా దేవుడు మీ మధ్య ఉన్నాడు. స్తోత్రం. ఆమేన్. ఎలాంటి వారు వస్తారట? మొదటిది ఎలాంటి వారు వస్తారట? కూషు వర్తకులు వస్తారట. ఎట్లా వస్తారట? దీర్ఘదేవులైన సెబాయిలును వచ్చి వస్తారట. ఆయన వారైతారట. వారు నీ వెంట వచ్చేదరు, ఎంట వస్తారట. సంఖ్యలు కట్టుకొని వస్తారట. సాగిల పడతారట. నీ మధ్య దేవుడున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వెంబడించగలుగుతున్నారంటే, ఎందుకు మార్పు వస్తుందంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా చెప్పగలుగుతారండి? ఎవరన్నా చెప్పగలుగుతారా? దేవుడు మీ ఇంట్లో ఉన్నాడండి. దేవుడు ఉన్న ఇల్లేనా? దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు.
అని చెప్పగలుగుతారా? ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, ఎన్టీఆర్ నగర్లో సేవ జరుగుతున్నప్పుడు మా ఇంటికి వచ్చాడు. మా గడప లోపల అడుగు పెట్టగానే ఆయన శరీరం షేక్ అయిందట, శరీరం షేక్ అయిపోయిందట. ఫస్ట్ సారి వచ్చాడు, శరీరం షేక్ అయిపోయి ఆయన వనికి ఏం చేశాడు తెలుసా? అక్కడే కూర్చొని ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి 5 కుర్చీలు తెప్పించాడు. దేవుడికి స్తోత్రం. ఏం జరిగిందయ్యా అంటే, ఇక్కడ గడప లోపల అడుగు పెట్టంగానే నా శరీరం షేక్ అయిపోయింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉండాలి, దేవుడు మన ఇంటిలో ఉండాలి, దేవుడు మన హృదయంలో ఉండాలి. ఆ గుర్తులు మనము గ్రహించిన వారమై బ్రతకాలే, గుడ్డికి వెళ్ళకూడదు. స్తోత్రం. గుడ్డికి వెళ్ళకూడదండి. చాలా మంది ఏం చెప్తారంటే, ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. కానీ మన బాడీనే మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన బాడీలో ఏమో జరుగుతుందో మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. అసలు దేవుడు మనతో ఉన్నాడా మనం పరీక్షించాలి. మన పరిశుద్ధతను బట్టి, మన పవిత్రతను బట్టి, మన మాట తీరును బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మన మధ్య ఉన్నాడా లేదా? దేవుడు మన మధ్య ఉంటే ఎక్కడికి వెళ్ళిన విజయం. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్య ఉంటే మన బంధకాలే కాదు, ఇతరుల బంధకాలు కూడా ఊడిపోతాయి. ఏ దేవతనండి? దేవుడు ఉన్న దగ్గర ఏ దేవత? దాగోను దేవత. ఏమైపోయింది? బోధపడ్డదండి, పడిపోయింది ఉట్టిగానే. స్తోత్రం. దేవుడు అంటే ఎవరు? అతనే బంధన కాలంలో దేవుడు అంటే ఎవరు? మందసమే. దేవునికి స్తోత్రం. ఆమేన్. మందస రూపములో వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. వారి మధ్యలో ఉన్నప్పుడు వారికి గెలుపు. అది శత్రువు మధ్యలో ఉంటే శత్రువుకు గడ్డలు, శత్రువుకు రోగాలు. కానీ మన మధ్యలో దేవుడు ఉంటే మనకు విజయం. దేవుడే మన మధ్యలో ఉంటే మన బంధకాలు తెగిపోతాయి. మనల్ని వెంబడించే వారి బంధకాలు తెగిపోతాయి. మన ఇంట్లోకి వచ్చిన వారు కూడా రక్షణ పొందుతారు. అంత పరిశుద్ధముగా, అంత పవిత్రముగా మన ఇల్లు ఉండాలి. దేవుని సన్నిధితో నింపబడిన ఇల్లుగా ఉండాలి. అపవిత్రమైనది ఎక్కడ కనబడకూడదు. అపవిత్రమైన మాట వినబడకూడదు. అంత పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు సంఖ్యలు కట్టుకొని వచ్చేవారు కూడా విడుదల పొందుతారు, మేలు పొందుతారు, స్వస్థత పొందుతారు, విడిపించబడతారు. వారేమంటారంటే, దేవుడు నిశ్చయముగా మీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరని చెప్పారా? ఇప్పటి వరకు ఎవరని చెప్పారా? నిజంగా నువ్వు దేవుని కుమార్తెవే చెప్పారా? మాట తీరును బట్టి ఎంతో మంది నన్ను అన్నారు. మాట్లాడుతుండగానే మాట లాంగ్వేజ్ ను గుర్తించి నువ్వు క్రైస్తవునువా? ఎస్. ఆమేన్. దేవునికి స్తోత్రం. బైబిల్ పట్టుకుంటే కాదండి, మాట తీరును బట్టి, ప్రేమించే విధానాన్ని బట్టి, క్రియలు చేసే విధానాన్ని బట్టి, తగ్గించుకున్న విధానాన్ని బట్టి, నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి ఇతరులు లోకము సాక్ష్యం ఇయ్యాలి.
నిజంగా ఇతడు దేవుని కుమారుడే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమున్నాము. దేవుడు మన మధ్యలో ఉంటే మనకు విడుదల, మనకు జయము. మనల్ని వెంబడించే వారికి కూడా విడుదల, జయము. వారు సాక్ష్యం ఇస్తారు. ఏమని? దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ మధ్యలో ఉన్నాడు కనుకనే మాకు మేలు జరిగింది. మీ మధ్యలో ఉన్నాడు కనుకనే మిమ్మల్ని వెంబడించినందున, మీతో స్నేహితము చేసినందున మాకు మేలు జరిగిందని వారు చెప్పగలిగినంత స్థితిలో మనం ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏముందండి? ఆకాను ఇంట్లో ఏముంది? సీనాయి వస్త్రం, ముక్కు అపవిత్రమైనది ఉన్నది. తెచ్చింది ఎవరండి? తెచ్చింది ఎవరు? ఆకాను ఒక్కడే. దాసింది ఎవరు? ఆకాను ఒక్కడే. మరి అందరు ఎందుకు చంపబడ్డారు? ఒక ఆకానే చంపబడాలి కదా. కుటుంబం అంతా ఎందుకు చంపబడ్డది చెప్పండి? ఒక్కడు తప్పు చేస్తే ఒక్కడే చంపబడాలి కదా. మరి ఆకాను కుటుంబం అంతా ఎందుకు చనిపోయింది చెప్పగలుగుతారా? ఎవరన్నా చెప్పలేరు. ఆకాను కుటుంబం అంతెందుకు చనిపోయిందంటే ఆకాను చేసిన పనితో వాళ్ళు ఏకీభించారు కనుక. వాళ్ళే కోప్పడితే ఏ బుద్ధుందా, ఎందుకు తెచ్చావు, ఎందుకు మన ఇంట్లో కట్టు అని అంటే వాళ్ళు బ్రతికేవారు, ఆకాను చంపబడేవాడు. ఏకీభించారు కనుక వాళ్ళు కూడా చనిపోయారు. కనుక ఆకాను ఇంటిలో అపవిత్రమైంది. మన ఇంటిలో దేవుడు ఉండాలి, మన మధ్యలో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అపవిత్రమైంది ఉన్న చోట దేవుడు ఉండడండి. ఎన్నటెన్నటికి దేవునికి పరిశుద్ధతయే అనుకూలం. పరిశుద్ధత ఉన్న కాడ దేవుడు ఉంటాడు, ప్రేమ ఉన్న కాడ దేవుడు ఉంటాడు, ఐక్యత ఉన్న కాడ దేవుడు ఉంటాడు. స్తోత్రం. సత్క్రియలు చేసే కాడ దేవుడు ఉంటాడు. కనుక దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అని విడుదల పొందిన వారు సాక్ష్యం ఇచ్చారు. ఆమేన్. ఇక రాయబడిన మాట చదివితే దేవుని బిడ్డలారా, జెఫన్యా 5:15 చదవండి, 3:15 చదవండి. జెఫన్యా 3:15. మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, శత్రువులను ఎల్లగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. స్తోత్రం. అస్సలు అపాయం సంభవించదు. ఎవరు? ఇశ్రాయేల్ రాజు అయిన యెహోవా. స్తోత్రం. ఓ పాట పాడతారు కదా, ఇశ్రాయేలుల దేవుండే బహుగా స్తుతి నొందును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ రాజే మన మధ్యలో ఉన్నాడు. రాజే మన మధ్యలో ఉన్నాడండి. దేవుడే మన మధ్యలో ఉన్నాడు. దేవుడే మన జీవితంలో ఉన్నాడు. దేవుడే మన ఇంటిలో ఉన్నాడు. దేవుడే మన పక్షమున యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు. దేవుడే వాదించేవాడుగా ఉన్నాడు.
ఆ మనిషి ఎంత ధైర్యం ఉంటుందండి. స్తోత్రం. ఆమేన్. మన మధ్యలో ఉండే దేవుడు ఎవరండి? ఎవరు? ఇశ్రాయేలుల రాజు. ఇశ్రాయేలుకు జయమెత్తున్నవాడు. దేవునికి స్తోత్రం. జెరూసలేమును కాపాడుతున్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన యూదులకు రాజు. ఆ రాజే మన మధ్యలో ఉన్నాడండి. ఇంకా మధ్యలో ఉన్నప్పుడు ఇంకేముంది? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు రాజు మన మధ్యలో ఉన్నాడు. అపాయము రానే రాదు. అపాయం పక్కకు తొలుగుతుందండి. స్తోత్రం. ఆమేన్. అపాయం రాదు. అసలు రోమాల కాడికే పరీక్షించారట. ఒక రోమం అన్న కమిలిపోయిందా కాలిపోయిందా అని. అగ్ని ఉండములో ఆయన వారి మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వేసింది ఎందరిని? ముగ్గురిని. కానీ ఎందరు కనబడుతురు? నలుగురు కనబడుతురు. ఆయన వారి మధ్యలోకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన వారి మధ్యలోకి దిగొస్తే అపాయము తొలగిపోతుంది. అగ్ని ఐసుగా మారుతుంది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.